వెల్కమ్ టు హెల్త్ కమ్యూన్. హెల్త్ కమ్యూన్ అనేది ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ మేము డాక్టర్స్‌తో కలిసి వైద్య సమాచారాన్ని సింపుల్‌గా, క్లియర్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా షేర్ చేస్తుంటాం. మీకు అడగడానికి భయం వేసే ప్రశ్నలైనా, లేదా గూగుల్‌లో పదే పదే సెర్చ్ చేసి కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రశ్నలైనా అన్నీ ఇక్కడ ఓపెన్‌గా డిస్కస్ చేస్తాం. ప్రతి వారం ఒక ముఖ్యమైన హెల్త్ టాపిక్ గురించి ఒక రైట్ ఎక్స్‌పర్ట్ ఇచ్చే రైట్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తాం. మా విషన్ ఏంటంటే హెల్త్ కమ్యూన్‌ని ఒక గ్లోబల్ హెల్త్ లిటరసీ ప్లాట్‌ఫార్మ్‌గా నిర్మించడం. దీని ద్వారా మీరు మీ హెల్త్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంటాం. నేను డాక్టర్ కావ్యశ్రీ, మీ హెల్త్ కమ్యూన్ తెలుగు పాడ్‌కాస్ట్ హోస్ట్. మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు నీ పెయిన్‌ని ఇదేదో చిన్న సమస్య అని ఇగ్నోర్ చేస్తుంటారా? కానీ అదే చిన్న సమస్య ఫ్యూచర్‌లో మీ స్పోర్ట్స్ కెరియర్‌ని ఎండ్ చేసే లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఈరోజు స్పోర్ట్స్‌లో నీ ఇంజ్యూరీస్‌ని ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము? వాటిని ఎలా గుర్తించాలి టైమ్‌తో? ట్రీట్మెంట్‌లో ఉండే ఆప్షన్స్ ఏంటి? మరి అలాగే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్‌ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఇవన్నీ క్లియర్‌గా మనతో మాట్లాడేందుకు డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. వెల్కమ్ టు హెల్త్ కమ్యూన్. హాయ్ నమస్తే. ఐఎమ్ డాక్టర్ రవితేజ రుద్రరాజు అండి. నేను కన్సల్టెంట్ నీ ప్రిజర్వేషన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ రోబోటిక్ నీ సర్జన్ నేను. సో నా ట్రైనింగ్ వచ్చేసి ఐ హావ్ డన్ మై స్పోర్ట్స్ మెడిసిన్ ఫ్రమ్ యూఎస్ఏ. క్లీవ్‌లాండ్ క్లినిక్ నుంచి నేను స్పోర్ట్స్ మెడిసిన్ చేశానండి. ఆ తర్వాత నేను గైసింగర్ క్లినిక్ అని అందులో నీ రికన్‌స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ అంతా కూడా నేర్చుకున్నాను. నా ఫెలోషిప్ అయిన తర్వాత నేను ఆస్ట్రేలియాలో ఒక 2 ఇయర్స్ ఉన్నాను. ఆస్ట్రేలియాలో కూడా మెల్బర్న్‌లో ఒక 1 ఇయర్ ఆఫ్ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్స్ వాటి మీద ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత సిడ్నీలో ఒక 1 లాంగ్ ఇయర్ ఇన్ నీ ప్రిజర్వేషన్, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ వాటిల్లో కూడా నేను ఫెలోషిప్స్ చేశాను. సో, ఐ హావ్ గాట్ 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌టెన్సివ్ నీ ట్రైనింగ్. సో, ఇప్పుడు ప్రస్తుతానికి అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్‌లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మన అపోలో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ న్యూ హాస్పిటల్‌లో కూడా మై సర్వీసెస్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో, మీకు ఎలాంటి నీ ఇంజ్యూరీస్ ఉన్నా, నీ ఇష్యూస్ ఉన్నా, నీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మోర్ దాన్ హ్యాపీ టు సీ యూ అండ్ హెల్ప్ యూ ఔట్. భయపడాల్సింది ఏమీ లేదండి. రైట్ టైమ్‌లో రైట్ ఇంటర్వెన్షన్, రైట్ అప్రోచ్, ఎవిడెన్స్ బ్యాక్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎనీవన్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ డూ వెల్. యెస్ సార్. సో, మనం చూసుకున్నట్టయితే ప్రిడామినెంట్‌గా 61.3% ద రీసెంట్ స్టడీ షోస్ చాలా మందికి లోవర్ లింబ్స్‌లో ఇంజ్యూరీస్ ఉంటాయి. నీ ఇంజ్యూరీస్ గానీ, యాంకిల్ ఇంజ్యూరీస్ గానీ ఎక్కువ స్టడీస్ చెప్తున్నాయి. సో, దీనికి ముఖ్య గల రీజన్ ఏమై ఉండొచ్చు? ఇంతగా ఎందుకు చూస్తున్నాం? ఫస్ట్‌లీ ఐ థింక్ చాలా చాలా పర్టినెంట్ టాపిక్ డాక్టర్ కావ్య. ఐ థింక్ మన ఆడియన్స్‌కి పర్టిక్యులర్‌గా యంగ్ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఓల్డ్ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా గానీ మోకాలు అలాగే మోకాలు రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకొచ్చేసరికి అరుగుదల అనేది చాలా రీజన్ అయితే గనక, యంగ్ వాళ్ళకొచ్చేసరికి మోకాలు నొప్పులని, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అని, లేకుంటే సమ్ యూ నో ఆహ్, డైలీ స్పోర్ట్స్ ఆడుతూ ఏదైనా స్ప్రెయిన్స్ అవ్వటం, టేర్స్ అవ్వటం అనేది కూడా చాలా కామన్‌గా అరుదుగా కంటే చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే దీని యొక్క అవగాహన అనేది చాలా మందికి చాలా ఇంజ్యూరీస్ ప్రివెంట్ చేయడానికి, అలాగే ఈ ఆర్థరైటిస్ గాని, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొంతవరకు ఫ్యూచర్‌లో బెటర్‌గా వాళ్ళంతట వాళ్ళు సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్‌లీ వెరీ థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ ఎ వెరీ గుడ్ ఇంపార్టెంట్ టాపిక్. సో, ఐ థింక్ మీరు అడిగిన క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఎందుకు కామన్‌గా చూస్తుంటాం? ఎందుకంటే నీ జాయింట్ అనేది చాలా చాలా కామన్‌గా వాడే జాయింట్. రోజు లేసిన కాడి నుంచి పడుకునేదాకా మనం ఎటెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మోకాళ్ళు ఫంక్షన్ అవ్వకుండా ఏది చేయలేము. బట్ ప్రాబ్లమ్స్ ఎందుకవుతూ ఉంటాయంటే, చిన్నప్పుడు ఆహ్, పడినా మళ్ళీ లేచి పరిగెత్తేస్తూ ఉంటారు పిల్లలు. ఏమైనా అయినా కూడా వాళ్ళకి హీలింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ మన ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, మనము కొంత సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, కొంత ఫిట్‌నెస్, ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే కొంత న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఏజింగ్ కావచ్చు. ఏదైనా గానీ బాడీకి దానికి రికవరీ అనే కేపబిలిటీ అనేది కొంత తగ్గుతుంది. దాంతో పాటు మనం కొంత మసిల్ అవన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల మామూలు కంటే ఎక్కువ ఇంజ్యూరీస్‌కి ప్రోన్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువనమాట. సో, అందువల్లనే ఈ ఇంజ్యూరీస్ అనేటివి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. అండ్ చాలా సార్లు ఏంటంటే చిన్న చిన్న దెబ్బలనుకోండి కొంత మందులేసుకొని, కొంత ఏదో రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాయి గానీ ఏదైనా సిగ్నిఫికెంట్ దెబ్బ తగిలో, స్వెల్లింగొచ్చో, పని చేసుకోలేకనో, లేకుంటే ఆ జాయింట్ అంటే నీ పర్టిక్యులర్‌గా వాడలేకపోతున్నారంటే మటికి
దాన్ని అడ్రెస్ చేసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే గనక డెఫినిట్‌గా అది ప్రాబ్లమ్ పెద్దగా మళ్ళీ మనల్నే ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్‌లో. సో, డాక్టర్ ఇప్పుడు ఈ ఇండియాలో చూసుకున్నట్టయితే ఏ స్పోర్ట్‌లో ఎక్కువ మోకాళ్ళకి గాయాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి? నీ ఇంజ్యూరీస్ ఈ స్పోర్ట్స్‌లో ఉంటుందా అనేదేనా ఉంటుందా? సో అదే తరచుగా ఇప్పుడు మన ఇండియాలో పర్టిక్యులర్‌గా మనకి క్రికెట్ ఈస్ ఎ వెరీ కామన్ స్పోర్ట్. మనకు తెలిసిందే. అందరూ గూడా క్రికెట్‌ని చాలా ప్యాషనేట్‌గా చూస్తాము, ఆడతాము. అలాగే ఎవ్రి గల్లీలో కూడా మనకు క్రికెట్ ఆడుతూ కనబడతారు. సో, క్రికెట్ ఈస్ ఎ వెరీ కామన్ స్పోర్ట్. డెఫినిట్‌గా క్రికెట్ ఆడుతూ దెబ్బలు తగిలించుకోవడం, పడిపోవడం, బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, లేకుంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఇంజ్యూరీస్ అవుతాయి. బట్ మేజర్‌లీ దానికంటే చాలా కామన్‌గా అయ్యే ఛాన్స్ ఎప్పుడుంటదంటే పివటింగ్ స్పోర్ట్స్. అంటే మనం సడెన్‌గా అటు ఇటు హ్మ్. తిరిగే స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్. మన బ్యాడ్మింటన్. ఇండియాలో కూడా పర్టిక్యులర్‌లీ మన తెలుగు స్టేట్స్‌లో హైదరాబాద్‌లో చాలా బ్యాడ్మింటన్ లవర్స్ ఉంటారు. బ్యాడ్మింటన్ ఆడతారు కూడా. బట్ వాళ్ళెవరు కూడా ఎక్సర్‌సైజ్, ఫిట్‌నెస్ చేయరు. డైరెక్ట్ వీకెండ్ కోర్ట్‌లోకి జంప్ చేసి ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేయర్స్ కింద యూ నో పూర్తిగా ఆడాలని ట్రై చేస్తారు. అండ్ దాని వల్లనే చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. బ్యాడ్మింటన్ ఈస్ వన్ కామన్ స్పోర్ట్. అది కాకుండా ఫుట్‌బాల్, టెన్నిస్, పికిల్ బాల్ యూ నో ఇలాంటి పివటింగ్ స్పోర్ట్స్ మేజర్‌లీ అన్నిటిలో కూడా చాలా కామన్‌గా మనము కామన్‌గా ఈ నీ ఇంజ్యూరీస్ అనేటివి, స్పోర్ట్స్ నీ ఇంజ్యూరీస్ అనేవి చాలా కామన్‌గా చూస్తాం. బట్ అలా కాకుండా చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఇష్టపడేటోళ్ళుంటారు. మారథాన్ రన్నర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళలో కూడా నీ ఇష్యూస్ ఒస్తాయి. కాకపోతే ఇట్స్ లైక్ నాట్ ఎన్ అక్యూట్ ఇంజ్యూరీ. వాళ్ళకేందంటే రిపిటీటివ్‌గా లాంగ్ టైమ్‌లో అలా రన్నింగ్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకొక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. బట్ స్పోర్ట్స్ ఇంజ్యూరీ బ్రాడ్‌లీ కన్సిస్ట్స్ ఆఫ్ అక్యూట్ ఇంజ్యూరీస్ అండ్ క్రానిక్ ఇంజ్యూరీస్. సో, ఐ థింక్ మీరు అడిగిన క్వెషన్‌కి డెఫినిట్‌గా ఈ బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ అండ్ టు సమ్ ఎక్స్‌టెంట్ మన క్రికెట్ కూడా చాలా కామన్‌గా చూస్తుంటాం క్రికెట్. అన్నమాట. సో, డాక్టర్ నీ ఇంజ్యూరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా రకాలు ఏసీఎల్ వింటాం, మెనిస్కల్ టేర్, కార్టిలేజ్ ఇంజ్యూరీస్. సో, వీటన్నిటికి డిఫరెన్సెస్ ఆర్ ఇవి ఎలా ఉంటాయో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు నీ అనే జాయింట్‌ని చూస్తే గనక, నీ జాయింట్ అనేది పైన మన తొడ వెముక అంటే ఫీమర్ అంటాం మా లాంగ్వేజ్‌లో. కింద లెగ్ బోన్ మనకి టిబియా అంటాం. ఆ రెండిటి టిబియా. మధ్యలో ఫార్మ్ అయ్యే జాయింటే నీ జాయింట్ అన్నమాట. నిజం. సో, దాని మోచిప్పతో కూడా ఇంకొక జాయింట్ ఉంటుంది. దాన్ని పట్టెలో ఫెమరల్ జాయింట్ అంటాము. సో, బేసికల్లీ 3 కంపార్ట్మెంట్స్ అనేటివి జాయింట్ ఫార్మ్ చేస్తాయి. సో, జాయింట్ అనేసరికి వచ్చేసరికి మీకు బోన్ పైన ఉన్న కార్టిలేజ్, ఆ పక్కన ఏవైతే లిగమెంట్స్ అంటామో, మనకి రబ్బర్ బ్యాండ్స్ లాగా టైట్‌గా పట్టుకొని ఉంటాయన్నమాట జాయింట్ స్టెబిలిటీ ఇవ్వడానికి. సో, లోపల మీకు జాయింట్ లోపల కూడా 2 మేజర్ లిగమెంట్స్ ఉంటాయి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని. చాలా కామన్‌గా వింటూ ఉంటారు. ఏసీఎల్ ఏసీఎల్ యెస్. స్ప్రెయిన్ అన్నట్టు. సో, అదే హ్మ్. వన్ ఆఫ్ ద మేజర్ లిగమెంట్ లోపల. సో, ఇంటీరియర్‌గా అవి బోత్ లిగమెంట్స్ కూడా స్టెబిలిటీని ఇస్తాయన్నమాట. ఒకటేమో ముందలకెళ్ళకుండా ఆపేదైతే, ఇంకోటి వెనక్కెళ్ళకుండా ఎళ్ళేది ఆపేది. హ్మ్. అలాగే మీకు ఇందాక చెప్పినట్టు సైడ్‌కుండేటివి ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అంటాము. మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అండ్ లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అని. ఆ 2 కూడా స్టెబిలిటీని చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో, ఇవన్నీ కాకుండా లోపల మనకి షాక్ అబ్జార్బర్స్ లాగా మెనిస్కై అని ఉంటాయన్నమాట. మనం స్ప్రింగులు అంటాం. సో, బేసికల్లీ మన జాయింట్ యొక్క ఫోర్స్‌నంతా కూడా అవి తీసుకుంటూ ఉంటాయి. సో, వాటిని మనం మెనిస్కస్ అంటాము. సో, ఇవన్నీ కలిపి మనం జాయింట్ ఫార్మేషన్ ఉంటదన్నమాట. జాయింట్ లోపల మనకెలా అయితే ఇంజిన్‌లో ఎలా అయితే ఇంజిన్ ఆయిల్ లాగా మనకి జాయింట్ లోపల లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఉంటది. దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటామనమాట. సో, ఇవన్నీ కంప్రైజ్ అవుతేనే జాయింట్ అని మాట్లాడతాం. సో, ఎనీ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ గెట్ ఇంజ్యూర్డ్ దెన్ ఆబ్వియస్‌లీ స్వెల్లింగ్, పెయిన్, డిఫికల్టీ వాకింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ ఏసీఎల్ ఇంజ్యూరీస్‌ని కామన్‌గా చూస్తుంటామా? అండ్ ఏసీఎల్ ఇంజ్యూరీ అయినప్పుడు అది చాలా క్రిటికల్ స్టేజ్‌కెళ్ళే ఛాన్సెస్ అట్లా ఉంటాయా? అదే అండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లోపలున్న లిగమెంట్స్‌లో ఏసీఎల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్ లిగమెంట్. యెస్. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ క్రూషియేట్ అంటాం. లిగమెంట్. సో, అదేంటంటే మనకి నీని ముందలకెళ్ళకుండా ఆపే లిగమెంట్ అన్నమాట. సో, దాని వల్లనే మనకి నీకి చాలా వరకు స్టెబిలిటీ ప్రొవైడ్ అవుతుంది. సో, పర్టిక్యులర్‌లీ మనం మెట్లెక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు, సడెన్‌గా ట్విస్ట్ అయినప్పుడు, తెలియకుండానే జాయింట్ అనేది ఒక రకమైన ఫోర్స్‌కి గురైనప్పుడల్లా అదేం చేస్తదంటే మన జాయింట్‌ని కాపాడటానికి, స్టెబిలిటీ కాపాడటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. బట్ ఈ పని చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం నార్మల్‌గా గేమ్స్ ఆడుతూనో, లేకుంటే మోటార్ బైక్ నడుపుతూ సడెన్‌గా పడిపోతేనో, లేకుంటే మేబీ జస్ట్ నీళ్లు ఉండి లేదంటే జస్ట్ స్కిడ్ అయినో, లేకుంటే మెట్లు దిగుతుంటేనో, సో ఎనీ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలప్పుడు అది కాపాడేస్తది ఏమి ఇబ్బంది లేకుండా. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మసిల్స్ చాలా వీక్‌గా ఉన్నాయి.
ఇప్పుడు మనమంతా డార్మెంట్ లైఫ్ స్టైల్‌లోకెళ్ళిపోయినాం. మేబీ ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే ఎనీ ఆఫ్ ద ప్రొఫెషన్స్ వి ఆర్ నాట్ ఫిజికల్లీ యాక్టివ్ ఆర్ వి డోంట్ రియల్లీ రెగ్యులర్‌లీ డూ ఎక్సర్‌సైజ్. సో, మసిల్స్‌కొచ్చేసరికి నీలో వాస్టస్ మీడియాలిస్ ఆబ్లికస్, క్వాడ్రిసెప్స్ హ్మ్. అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ మసిల్స్ అన్నమాట. సో, ఆ మసిల్స్ అనేవిటి జనరల్‌గా థైలో ఉంటాయి. మనకి నీకి చాలా వరకు స్ట్రెంగ్త్‌ని ప్రొవైడ్ చేసేది ఆ మసిల్సే అన్నమాట. నీ క్యాప్‌ని సెంటర్‌లో పెట్టడం కావచ్చు, లేకుంటే మీరు బెట్లెక్కి దిగటంలో ఏవైనా గాని. పర్టిక్యులర్‌లీ ఇంజ్యూరీస్ అయితున్నప్పుడు మేజర్‌లీ ఈ మసిల్స్ అనేటివి మీకొక బ్యాక్ బోన్ లాగా, అంటే సడెన్‌గా ఏమన్నా అయితే అవి మేజర్ ఫోర్స్ తీసుకోవడానికి అవే తోడ్పడతాయి. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి ఎప్పుడైనా గాని ఇంజ్యూరీస్ కావచ్చు, ఏమైనా గావచ్చు. అయినప్పుడు సడెన్‌గా మీరు జరిగినప్పుడు ఆ మసిల్స్ వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తది. కానీ ఆ మసిల్స్ ఎప్పుడైతే మీకు వీక్ ఉండి, మీకు ఎప్పుడైతే ఓవర్ టైమ్ డిస్యూజ్ అవుతాయో, అవి ఏం చేస్తాయంటే దానికి మించి ఫోర్స్ మీకు జాయింట్ మీదకెళ్ళిపోతది. అంటే జాయింట్‌లోకెళ్ళిపోవడం అంటే జాయింట్‌లో ఉన్న నరాల మీద, డిస్కుల మీద వాటి మీద పడిపోవడం. సో, అలాంటప్పుడు మేజర్‌లీ ఈ ఏసీఎల్ అనే లిగమెంట్ దానికి ఫోర్స్ కంటే ఎక్కువ దాని మీద స్ట్రెస్ పడటం వల్ల తెగిపోతది. సో, ఓకే. అలాంటి ఇంజ్యూరీసే ఏసీఎల్ ఇంజ్యూరీస్. సో, కొన్ని సార్లు పార్షియల్ టేర్స్ అంటే సగం తెగొచ్చు. కొన్నిసార్లు పూర్తిగా తెగిపోవచ్చు. మోర్ ఇంపార్టెంట్‌లీ బైక్ మీద యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళకి గానీ, లేకుంటే గబుక్కుని స్పోర్ట్స్ ఆడుతూ పడిపోయేటోళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కొంతవరకు టేర్స్ అయిపోతూ ఉంటాయి. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ మధ్యన చూస్తుంటే గనక మనకి వీకెండ్ వారియర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టే వీకెండ్‌లో హ్మ్. బ్యాడ్మింటన్, పికిల్ బాల్, క్రికెట్ జస్ట్ లైక్ రీక్రియేషనల్ గేమ్ లాగా ఆడటానికి ఇష్టపడతారు. అవును. విచ్ ఈస్ వెరీ ఫేర్. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే దే డోంట్ హావ్ ఎనఫ్ ఫిట్‌నెస్ ఆర్ దే డోంట్ డూ ఎనఫ్ వార్మ్ అప్ ఆర్ వార్మప్. స్ట్రెచింగ్. యెస్. స్టార్ట్ అవే గేమ్ స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఆబ్వియస్‌లీ బాడీకి ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వార్మ్ అప్ లేకుండా, స్ట్రెచింగ్ లేకుండా, ఫ్లెక్సిబిలిటీ లేకుండా మీరు కోర్ట్‌కెళ్తే దే కెనాట్ టేక్ యాస్ మచ్ యాస్ స్ట్రెస్ దట్ యూ గివ్ కదా! సో, బట్ ఆడుతున్నప్పుడు మనం ఎంత ఇవ్వాలి ఏంటనేది మన కంట్రోల్‌లో ఉండదు. సో, ఆబ్వియస్‌లీ ఆ లోడ్ ఎక్కువ పడిందంటే ఏసీఎల్ టేర్స్ లాంటివి అలాంటివి అయితూ ఉంటాయి. సో, అందువల్లనే మేజర్‌లీ ఏసీఎల్ టేర్ మేజర్. అవుతుందన్నమాట. సో, ఈ ఎర్లీ సైన్స్ ఎట్లా సింప్టమ్స్ ఎలా ఉండొచ్చు డాక్టర్? ఓన్లీ పెయిన్, స్వెల్లింగ్ ఉంటుందా? లేదంటే అంటే యాక్టివిటీతో పెయిన్ ఇంక్రీజ్ అవుతుందా? జనరల్‌గా పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలా చెప్తారంటే, మనం బానే ఉంది సార్ ఆడుతూ ఉంటే సడెన్‌గా ట్విస్ట్ అయింది. టక్ అని పాప్ అని ఒక సౌండ్ వినపడింది నాకు. హ్మ్. అయిపోంగానే ఇంక నేను కూర్చునిపోయాను వెంటనే. ఐ యామ్ ఈవెన్ అనేబుల్ టు స్టాండ్, నుంచోలేకపోయాను కూడా. అడుగులు కూడా ఎయలేకపోయాను. నీ మొత్తం వాచిపోయింది. సో, చాలా పెయిన్ వచ్చేసింది సార్. ఇంక అంతకంటే నేనేం చేయలేకపోయాను అంటారు. సో, టిపికల్లీ ఇలానే ప్రెజెంట్ చేస్తారు. సో, సడెన్ స్వెల్లింగ్, పెయిన్, సౌండ్ పాప్ సడెన్ అనే పెయిన్. సౌండ్ ఒకసారి వినపడొచ్చు, వినపడకపోవచ్చు. వాటన్నిటి వల్ల హ్మ్. నేను నడవలేకపోయాను అని చెప్తారు. చాలామంది ఏం జేస్తారంటే, బానే ఉంది. ఇది చిన్న దెబ్బే గదా! 2, 3 రోజులు తగ్గిపోతదిలే అన్నట్టు ఇగ్నోర్ కూడా చేసేస్తారు. అండ్ అప్పుడు కొంతమంది పడినోళ్ళు మళ్ళీ ఆడేస్తారు గూడా. నా సజెషన్ ఏంటంటే, పడంగానే ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉంటే డోంట్ టేక్ ఇట్ వెరీ లైట్ అన్నమాట. ఇమ్మీడియేట్‌గా నో అట్‌లీస్ట్ గేమ్ కంటిన్యూ చేయకండి. అట్‌లీస్ట్ యెస్. ఇమ్మీడియేట్‌గా గేమ్ ఆపేసేయండి. రెస్ట్ తీసుకోండి. యాస్ యూ ఆల్ నో, దెబ్బ తగలంగానే ఫస్ట్ చేయాల్సిన పనులు ఐస్ పెట్టుకోవడం, హ్మ్. ఎలివేషన్‌లో ఉంచటం, జస్ట్ కంప్రెషన్ ఏదైనా క్రిప్ బ్యాండేజ్ లాంటిది జెంటిల్‌గా చుట్టుకోవడం. అండ్ ఒక రోజు, 2 రోజులు చూడండి. తగ్గిందా వెల్ అండ్ గుడ్. తగ్గలేదనుకోండి ఆబ్వియస్‌గా యూ షుడ్ కమ్ అండ్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ టు మేక్ ష్యూర్ థట్ ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇంజ్యూరీ. ఇగ్నోర్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే మీకది తెలీదు ఇంజ్యూరీ ఉన్నట్టు. ఆబ్వియస్‌గా కాస్త ఉన్నది కాస్త మీరు పూర్తిగా తెంపేస్తే మళ్ళీ ఆబ్వియస్‌గా అది ఇంకా రిపేర్ చేసే ఛాన్స్ కూడా లేదు. తర్వాత సర్జరీ అనేదే ఇనెవిటబుల్ అయిపోతుందన్నమాట. సో, ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆల్వేస్ మేక్ ష్యూర్ థట్ యూ టేక్ రెస్ట్, యూ స్టాప్, రీఅసెస్ యువర్‌సెల్ఫ్, వెయిట్ ఫర్ 1 ఆర్ 2 డేస్. ఒకసారి అంతా సెట్ అయిన తర్వాత గెట్ బ్యాక్ టు యువర్ స్పోర్ట్. సో, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం డాక్టర్? ఓన్లీ ఎంఆర్ఐ ఆర్ ఎక్స్‌రే ఇలాంటి అంటే అంటే యాస్ ఇంజ్యూరీ రేంజ్‌ని సర్జన్స్ యాహ్! నాకు లైక్ యాస్ సర్జన్స్ వాట్ వి డూ, ఇలా తగలంగానే మా దగ్గరకొస్తే ఫస్ట్ ఎగ్జామినేషన్ జేస్తాము. చూస్తాము స్వెల్లింగ్, పెయిన్ హ్మ్. ఉందనుకోండి. ఎక్కువ ఇంకా ఫర్దర్‌గా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయము. బట్ ఏమాత్రం కొంతవరకు బానే ఉంది అనుకుంటే కొంత స్టెబిలిటీ టెస్ట్స్ ఉంటాయి. మా డయాగ్నోస్టిక్ టెస్ట్ లైక్ యాంటీరియర్ డ్రాయర్ టెస్ట్ అని, పోస్టీరియర్ డ్రాయర్ అని, వారస్ వాల్గస్ అని, ఈవెన్ మాకు క్లినికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉందంటే తెలిసిపోతది. ఒక రకమైన ఎర్లీ ఇండికేషన్స్ తెలిసిపోతాయి. ఆ సస్పిషన్ ఉంటేప్పటికి డెఫినిట్‌గా మేమే ఎంఆర్ఐ చేయించమని చెప్తాం. బట్ ఎంఆర్ఐ అనేది ఏమి అర్జెన్సీ కాదు. ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు ఎళ్లి చేయించేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఇంజ్యూరీ కూడా ఏమి హార్ట్ అటాక్ లాగా రేపే ఏదో ఫిక్స్ చేయాల్సినంత తొందర హ్మ్. కూడా ఏం కాదు. మెయిన్ ఏంటంటే మీకు వాపు, పెయిన్ అన్నీ తగ్గి కొంత ఒక 1 వీక్ రెస్ట్ ఇచ్చుకొని, తర్వాత ఎంఆర్ఐ తీయించుకున్నారనుకోండి టిష్యూస్‌లో క్లియర్‌గా ఎంత టేర్ ఉంది, ఏముందనేది మనకి
అర్థమవుతుంది. ఒక్కసారి కంప్లీట్ టేర్ అనేది ఉందనేది తెలిసిందంటే మటికి దెన్ ఆబ్వియస్‌లీ డైరెక్షన్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతది. సర్జికల్ సైడ్‌లోకెళ్ళిపోతామనమాట. అదే పార్షియల్ టేరే ఉంది. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయంటే గనక జస్ట్ రెస్ట్ ఇచ్చి ఒక 2 వారాలు తర్వాత స్లోగా మళ్ళీ రీహాబ్ అంటే ఫిజియోథెరపీ, స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అవి ఇవి చేసుకుంటూ 2, 3 నెలల తర్వాత మళ్ళీ స్లోగా స్పోర్ట్స్‌లోకెళ్ళిపోవచ్చు. బట్ ఒకవేళ కంప్లీట్ టేర్ అంటూ అయిందనుకోండి డెఫినిట్‌గా యూ హావ్ టు అండర్‌గో అన్ ఏసీఎల్ రీకన్‌స్ట్రక్షన్. ఎందుకంటే ఆ లిగమెంట్ మీకు చెప్పినట్టుగా స్టెబిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని చేసుకోకపోతే ఆబ్వియస్‌గా మీకు లాంగ్ టర్మ్‌లో ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే అరుగుదలని చెప్తున్నామో అది చాలా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇమ్మీడియేట్‌గా గూడా మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఇంక్లైన్డ్ పీపుల్ అనుకోండి. డెఫినైట్‌లీ మీరు మీ యువర్ నీ ఈస్ నో లాంగర్ స్టేబుల్. మీ నీ ఎప్పుడైనా గాని బక్ల్ అయిపోవడం, గివ్ అవే చేయటం, పెయిన్ వచ్చేయటం, స్వెల్లింగ్ రావడం. ఇట్ నో లాంగర్ ఫీల్స్ లైక్ ఇట్స్ యువర్ న్యాచురల్ నీ. యూ నో. సో యెస్. అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ టు అవును. గెట్ ఎన్ ఎంఆర్ఐ డన్ ఫస్ట్. దెన్ ఆబ్వియస్‌లీ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ బి దేర్. సో, కంప్లీట్ టేర్ అయినప్పుడైతే మోస్ట్ ఆఫ్ 100% మనకి సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఏసీఎల్ టేర్ అవునండి. వచ్చేసరికి. యెస్. యాహ్! హ్మ్. సో జనరల్‌గా ఏసీఎల్ కంప్లీట్ టేర్ ఉందనుకోండి, మేము సర్జన్స్‌గా గూడా వి సీ ఇఫ్ ఇట్స్ ఓన్లీ అన్ ఐసోలేటెడ్ ఏసీఎల్ అంటే ఒక ఏసీఎల్ హ్మ్. లిగమెంట్ ఒక్కటేనా? లేకుంటే దాంతో పాటు ఏదన్నా మీకు చెప్పిన ఇందాకడ స్ట్రక్చర్స్ లైక్ లిగమెంట్స్ అవును. కానీ, లేకపోతే లిగమెంట్స్. మీడియల్ కొలాటరల్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్ ఆర్ మెనిస్కస్. మెనిస్కస్ టేర్స్ చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. వెరీ హ్మ్. కామన్‌లీ సీన్ ఇన్ ఏసీఎల్ ఇంజ్యూరీస్. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఒక్కటే తగలదు గదా! నీ అవును. మొత్తానికి తగులుతది. హ్మ్. అవును. కొన్నిసార్లు కార్టిలేజ్ డ్యామేజ్ కావచ్చు. కొన్నిసార్లు మెనిస్కల్ టేర్ కావచ్చు. ఇవన్నీ ఏమున్నా గానీ ఆహ్, ఏసీఎల్ చేసినప్పుడు, ఏసీఎల్ రీకన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు దాంతో పాటు ఈ మెనిస్కల్ రిపేర్ అనేది కూడా చేస్తామనమాట. అంటే మెనిస్కస్‌ని ఓకే. స్టిచ్ చేయటం. హ్మ్. అలాగే కాంట్రల్ డిఫెక్ట్స్ అంటారు. అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందనుకోండి కొన్నిసార్లు గుంతల్లా పడిపోతాయి. రోడ్‌లో వెళ్తుంటే ఎలా అయితే హ్మ్. హోల్స్ అయిపోతాయో అలా హోల్స్‌లా పడిపోతాయి. వాటిలలో కూడా చిన్న డిఫెక్టా, పెద్ద డిఫెక్టా దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా చేస్తామనమాట. బట్ మెయిన్‌గా మీకు ఆహ్, ఈ లిగమెంట్ రీకన్‌స్ట్రక్షన్‌కొచ్చేసరికి ఏంటంటే ఏ లిగమెంట్‌లు వాడతారు అనేది చాలా చాలా కామన్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు లిగమెంట్ రీకన్‌స్ట్రక్షన్ అంటున్నాం. రిపేర్ చేస్తారా? రీకన్‌స్ట్రక్షన్ చేస్తారా? అంటే హ్మ్. రిపేర్ అంటే అదే. లిగమెంట్‌ని కుట్టడం అన్నమాట. కుట్టడం అనేది వెరీ వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్. ఎందుకంటే షెర్మన్ అనే క్లాసిఫికేషన్ మాకుంటది సైంటిఫిక్‌గా. దాంట్లో ఓకే. కొన్ని స్పెసిఫిక్ టేర్స్‌లో మాత్రమే రిపేర్ అనేది పాసిబుల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్ టేర్ ఉంటే మటికి మనం ఆల్వేస్ వి గో ఫర్ లిగమెంట్ రీకన్‌స్ట్రక్షన్. అంటే పూర్తిగా కొత్త లిగమెంట్ ఏస్తాం. ఆ లిగమెంట్ మన బాడీలోంచే తీస్తాం. హామ్‌స్ట్రింగ్స్ అనే టెండన్స్ ఉంటాయి మోకాల్లోనే. ఆ మోకాల్లోనే సెమీ టెండనోసస్, గ్రెసిలిస్ అనే 2 టెండన్స్‌ని వాడుకుంటాము. ఆ 2 టెండన్స్‌ని అదే వాడే చిన్న కీ హోల్స్ నుంచే తీసుకొని, దాన్నే మనము కుట్టి పాత లిగమెంట్ అంత డయామీటర్ లాగా తీసుకొచ్చి, దాన్ని కింద లెగ్ బోన్‌లో పైన ఫీమర్ బోన్‌లో ఫిక్స్ చేస్తాం. సో, కాళ్ళు గూడా మనకి జనరల్‌గా అడిగే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిగమెంట్ రీకన్‌స్ట్రక్షన్ అనేది ఇప్పుడంతా కూడా చాట్ జీపీటీ కూడా అవును. చూసేస్తున్నారు గదా! హ్మ్. గూగుల్‌ని సెల్ఫ్ అడిగేదే ఇప్పుడు సెల్ఫ్ చాట్ జీపీటీ. డయాగ్నోసిస్. వాళ్ళకి వాళ్ళే సో, యాహ్! డయాగ్నోసిస్ అండ్ సో, ట్రీట్మెంట్ ముందే ఇచ్చేస్తుంటారు. ఎంఆర్ఐ రిపోర్ట్ రాంగానే ఫస్ట్ చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి, వాళ్ళు ముందు చాట్‌జీపీటీని అడుగుతారనమాట. హ్మ్. ఏముంది? ఏం చేయాలి? అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకొచ్చి ఫస్ట్ చెప్పరు. ఫస్ట్ రాంగానే మనల్ని అడుగుతారు. మనం హ్మ్. చెప్పిందంతా విన్నాక కరెక్టే సార్ చాట్‌జీపీటీ కూడా అదే చెప్పింది అంటారు. సో, దే ఆర్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ విచ్ ఈస్ గుడ్. ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్స్ డిజర్వ్ టు నో వాట్ ఆల్ దే హావ్ టు నో. వాళ్ళకి బెటర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మనకి కూడా వెరీ ఈజీ డాక్టర్స్‌గా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయడానికి, వాళ్ళకి ఔట్‌కమ్స్ ఇవ్వడానికి కూడా మాకు చాలా ఈజీ అవుతది. సో, అందుకని ఆ లిగమెంట్స్ అనేటివి మీకు ఇందాక చెప్పినట్టే యూజ్ చేసుకొని, కొన్నిసార్లు స్క్రూ ఎయాల్సొస్తది. కొన్నిసార్లు బటన్స్ అని ఉంటాయి. సో, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. కొన్నిసార్లు స్క్రూస్‌లో కూడా మెటల్ స్క్రూస్ ఉంటాయి. బయోడిగ్రేడబుల్ స్క్రూస్ ఉంటాయి. సో, పేషెంట్స్ చాయిస్ అన్నమాట. నాకు బాడీలో మెటల్ ఇష్టం లేదు సార్. కరిగిపోతే బావుంటది అంటే స్క్రూస్ వాడతాం. హ్మ్. కొన్నిసార్లు గ్రాఫ్ట్ డయామీటర్ పర్టిక్యులర్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారనుకోండి. వాళ్ళకి గ్రాఫ్ట్ అనేది డయామీటర్ యూజువల్లీ 8 అండ్ అబోవ్ ఉండాలి. ఓకే. స్టడీస్‌లో రిసర్చ్‌లో ఏమిటంటే లెస్ థాన్ 8 ఉంటే థిస్ ఎ హై లైక్లీ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ రప్చర్, రీరప్చర్. అంటే మళ్ళీ మీరు గేమ్‌లోకెళ్తే హ్మ్. ఫర్దర్ లైఫ్‌లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంది మళ్ళీ టేర్ అవ్వడానికి. సో, అందుకని 8 అండ్ అబోవ్ డయామీటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు జనరల్‌గా అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్నిసార్లు థిన్ టెండన్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి డయామీటర్ 8 కొన్నిసార్లు రాకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే గ్రాఫ్ట్‌ని మనం లూప్స్ చేసి 4, 5 లూప్స్ లాగా చేసి 8 డయామీటర్ రావడానికి తీసుకొస్తానికి ట్రై చేస్తాం.
అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లెంగ్త్ కాంప్రమైజ్ అవుతుందనమాట. సో, అలాంటప్పుడు మనం కింద స్క్రూ కంటే కింద బటన్స్ ఎయటం లాంటివి చేస్తాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం వి ట్రై టు గివ్ ఎ వెరీ స్టేబుల్ జాయింట్, సెక్యూర్ జాయింట్ అండ్ గ్రాఫ్ హ్మ్. డయామీటర్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఫర్ ద ఫ్యూచర్ స్పోర్ట్స్ కావచ్చు, నార్మల్ లైఫ్ కావచ్చు. సో, ఇట్స్ ఎ వెరీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. బేసికల్లీ ఇదంతా కూడా కీ హోల్ సర్జరీ అంటారు. మొత్తం అంతా అవును. కెమెరాలో హ్మ్. చూస్తూ మనం చేసేదనమాట. బయటకి బ్లడ్ ఉండదు, ఏముండదు. అంతా కూడా చిన్న చిన్న హోల్స్‌లోంచి లైక్ లాప్రోస్కోపీ అలాంటివి ఇనే ఉంటారు కదా! మనకి అవును. జనరల్ అదర్ సర్జరీస్‌లో. అలానే ఇది కూడా కీ హోల్ సర్జరీ. మొత్తం అంతా స్కోప్‌లోనే అయిపోతుంది. అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా చాలా బావుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే ఒక్క ఏసీలో ఒకటే చేస్తే గనుక కంప్లీట్ మోకాలు బెండ్ అవ్వడము, మళ్ళీ నార్మల్‌గా వాక్ చేయటం లాంటియి ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోతాయి. 2 వారాల తర్వాత మళ్ళీ నార్మల్‌గా వర్క్‌కెళ్ళిపోవచ్చు. మళ్ళీ 3 నెలల తర్వాత ఎప్పటిలాగానే బైక్ డ్రైవింగ్ అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్ అయితే ఒక నెల తర్వాతే స్టార్ట్ చేసేసేయొచ్చు. పర్టిక్యులర్‌లీ స్పోర్ట్స్‌కొచ్చేసరికి మటికి మేము జనరల్‌గా త్వరగా ఎళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే గ్రాఫ్ట్ హీలింగ్ కూడా చాలా ఫేజెస్ ఉంటాయన్నమాట. సో, ఓకే. ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో గ్రాఫ్ట్ కూడా బాడీలో కలవడానికి ట్రై చేస్తూ ఉంటది. 7, 8 నెలల తర్వాత మోర్ ఇంపార్టెంట్‌లీ మోస్ట్ లైక్‌లీ సెట్ అయిపోతదనమాట. సో, అందుకని 8, 9 నెలల తర్వాత మళ్ళీ ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ పర్టిక్యులర్‌గా ఉంటారో వాళ్ళని వి ఎంకరేజ్ దెమ్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్. సో, రికవరీ స్పోర్ట్స్ అథ్లీట్స్‌కి ఇంకా రెగ్యులర్‌గా వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ చూస్తున్నారు కదా సార్? అంటే యాహ్! అంటే ఇస్తారా? ఇప్పుడు జస్ట్ జనరల్‌గా ఇప్పుడు మనకి లైక్ ఐ ట్రీట్ ఐపీఎల్ ప్లేయర్స్‌ని ట్రీట్ హ్మ్. చేస్తూ అవును ఉంటాను. సార్. హ్మ్. చాలా హై ప్రొఫెషనల్స్ ఉంటారు. టెన్నిస్ హ్మ్. ప్లేయర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్స్‌ని ట్రీట్ చేసాము. సర్జరీస్ చేసాము వాళ్ళకి. అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు. హ్మ్. వీళ్ళందరికీ ఏంటంటే దేర్ లైఫ్ ఈస్ అరౌండ్ థాట్ కాబట్టి వాళ్ళకి దే హావ్ టు గో యాస్ క్విక్ యాస్ పాసిబుల్ టు ద స్పోర్ట్. అవును. ఎందుకంటే వాళ్ళకి సీజన్స్ పోయినాయనుకోండి, వాళ్ళ ర్యాంకింగ్స్ పడిపోతూ ఉంటాయి. పోతాయి. వాళ్ళ అవును. సైకలాజికల్ కాంపోనెంట్ కూడా చాలా ఉంటది. ఎందుకంటే యెస్. వాళ్ళ లైఫ్ అండ్ హ్మ్. లైఫ్ అంతా దాని మీదే పెట్టేసి ఉంచుతారు. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ గోల్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అలాంటప్పుడు మనం కూడా వెరీ గుడ్ స్పోర్ట్స్ టీమ్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్‌తో వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళకి ది బెస్ట్ ఆఫ్ ది రికవరీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. వేరేయాస్ ఇప్పుడు నార్మల్ పీపుల్ అనుకోండి, దే ఆల్సో హావ్ నీడ్ గుడ్ హ్మ్. ఫిజియోథెరపీ. అదేమంటే దే డోంట్ హావ్ వాళ్ళకేం అవసరం లేదని కాదు. దే ఆల్సో డిజర్వ్ ఎ వెరీ గుడ్ ఫిజియోథెరపీ. బట్ స్టిల్ ఏంటంటే దే డోంట్ హావ్ టు గో త్రూ వెరీ రిగరస్ ఇంటెన్స్. రికవరీ. హ్మ్. ఫస్ట్ అయి ఫస్ట్ 1 మంత్ కొంత ఫిజియోథెరపీ జాగ్రత్తగా చేసుకొని, హ్మ్. అంటే ఐ థింక్ 1 మంత్ తర్వాత స్లోగా సైక్లింగ్, వెయిట్ ట్రైనింగ్ అవి ఇవి చేసుకుంటే 3 మంత్స్‌లో సెట్ అయిపోతారు. ఐ థింక్ దెన్ ఆఫ్టర్ థట్ దే జస్ట్ హావ్ టు కంటిన్యూ ద మసిల్ ఎక్సర్‌సైజెస్ అండ్ మసిల్ స్ట్రెంథెనింగ్ అనమాట. బికాజ్ సర్జరీ అవ్వంగానే కొంతవరకు మసిల్ స్ట్రెంగ్త్ లూజ్ అయిపోతాము. అండ్ ఆబ్వియస్‌గా దట్ విల్ హావ్ ఎన్ ఇంపాక్ట్ కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్‌లీ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ థట్. స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్ ఆర్ వెరీ గుడ్ ఎక్సర్‌సైజెస్. సో, ఐ థింక్ ఒక 3 మంత్స్ తర్వాత 2 చేసుకున్నా సరిపోతదనమాట. సో, సర్జరీ ఓకే సార్. ఇప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ మోస్ట్‌లీ ఆర్థరైటిస్ దీంట్లో చూస్తాం. అలాగే నీ ఇంజ్యూరీస్‌లో కూడా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారా? అంటే డిఫరెంట్ ఇండికేషన్స్ అండి. ఇప్పుడు స్టెరాయిడ్ అనేది ఒకప్పుడు దే యూజ్డ్ టు గివ్ ఫర్ నీ ఆర్థరైటిస్‌కి బాగా హ్మ్. ఇచ్చేటోళ్ళు. హ్మ్. డెఫినిట్‌గా చాలా పెయిన్ రిలీఫ్ ఉంటది. కానీ ఆఫ్ అవును. లేట్ స్టడీస్ వచ్చినయి ఏమని చెప్పినాయంటే స్టెరాయిడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ హ్మ్. సర్జరీస్ అవన్నిటికి కూడా. సో, అందుకని యూ నో వి డూ గివ్ బట్ వెరీ లిమిటెడ్. బట్ డెఫినిట్‌గా అలా అరిగిన వాళ్ళకి వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ హైల్యూరోనిక్ యాసిడ్ అని చెప్పి, స్టెమ్ సెల్స్ అని చెప్పి హ్మ్. అలాంటివి. బట్ యంగ్ అథ్లీట్స్ వాళ్ళకి కొన్ని సార్లు ఏమవుతదంటే పెయిన్ ఎంత సివియర్ ఉంటదంటే టెండినైటిస్ పర్టిక్యులర్‌లీ టెండినైటిస్ ఆట్లి వల్ల హ్మ్. బాగా పెయిన్ అక్యూట్ ఉండి దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఇమ్మీడియేట్ రిలీఫ్. ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ కావాలనుకుంటే దెన్ వి డూ గివ్ స్టెరాయిడ్ షాట్స్. పర్టిక్యులర్‌గా ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఎల్బో కావచ్చు, పర్టిక్యులర్ టెండినైటిస్ కావచ్చు. అలా ఏదైనా పర్టిక్యులర్ ఇన్‌ఫ్లమేషన్ పాయింట్స్ ఉంటాయి టెండన్స్‌లో వాటిల్లో ఇస్తారు. బట్ ఆఫ్ లేట్ మోర్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ స్పేస్‌ని పీఆర్‌పీస్ తీసుకున్నాయి. అంటే ఇప్పుడు యాహ్! పర్టిక్యులర్‌లీ టెండినైటిస్‌లు హ్మ్. అలాంటివి ఏమైనా ఉంటే మోర్ దాన్ స్టెరాయిడ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ ఆర్ ప్రిఫరింగ్ టు గెట్ పీఆర్‌పీస్ డన్. ఎందుకంటే పీఆర్‌పీ అనేది మీ బ్లడ్‌లో ఉన్న కాంపోనెంటే. సో, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. సో, ప్లాస్మా మీ బ్లడ్‌లోదే కాబట్టి ఇట్ ఈస్ హావింగ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆబ్వియస్‌లీ ఇట్ విల్ హెల్ప్ హీల్ ద టిష్యూస్ బెటర్ కాబట్టి ఈ టెండినైటిస్‌లో వాటిలో పీఆర్‌పీలు ఇస్తున్నారు. టు సమ్ ఎక్స్‌టెంట్ ఈ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో కూడా పర్టిక్యులర్‌లీ ఎప్పుడైనా ఈ లిగమెంట్ స్ప్రెయిన్స్ అవ్వడం గావచ్చు, లేకుంటే కొంత కార్టిలేజ్ డ్యామేజ్ కావచ్చు. అలాంటి ఆటిల్లో ఎర్లీ గ్రేడ్స్‌లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో పీఆర్‌పీ హాస్ ఎ రోల్. పీఆర్‌పీస్
ఎందుకంటే అటు ఫిజియోథెరపీ ఇవన్నీ టైమ్ టేకింగ్. స్టార్ట్ చేస్తే ఎంత కాదన్నా ఒక నెల 6 వారాలు 6 మనకి వారాలు. 1 మంత్స్ టైమ్ పడతది కాబట్టి పేషెంట్స్ అంత పేషెన్స్ దే డోంట్ హావ్ థాట్ మచ్ ఆఫ్ పేషెన్స్ కాబట్టి పీఆర్‌పీస్ అనేటివి ఒక రకమైన బూస్ట్ లాగా పనిచేస్తాయి. కొంతవరకు ఇమ్మీడియేట్ కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేస్తాయి. అలా పీఆర్‌పీస్‌కి రోల్ ఉంది. కాంట్రోవర్సీ ఎక్కడంటే మెయిన్‌గా ఈ ఆర్థరైటిస్‌లో పీఆర్‌పీలు ఇవ్వడం అనేది పెద్ద కాంట్రోవర్షియల్ టాపిక్. అవును. సో, అట్‌లీస్ట్ సైంటిఫిక్ పర్స్‌పెక్టివ్ మీ ముందు పెట్టాలంటే పీఆర్‌పీస్‌కి లేట్ స్టేజెస్‌లో రోల్ అస్సలు ఏం లేదు. సో, ఇది స్టేజ్ 3 టెంపరరీ స్టేజ్ 4 రిలీఫ్. అంటే ఆర్థరైటిస్ లేట్ స్టేజెస్‌లో ఈవెన్ టెంపరరీ రిలీఫ్ కూడా ఉండదు. సో, హ్మ్. ఇట్స్ ఓన్లీ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఆర్థరైటిస్‌లో కూడా కొంతవరకు వాల్యూ ఉండొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు ట్రై. ఇప్పుడు ఏయో ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం. అలాగే పీఆర్‌పీ ట్రై చేయడంలో కూడా నష్టం లేదు. 1 ఆర్ 2 ఇంజెక్షన్స్ ట్రై చేయొచ్చు. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు ఇది చేయించుకుంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అనే ఒక అనుకోవడానికి లేదు. ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో పర్టిక్యులర్లీ లేట్ స్టేజెస్‌లో ఉందో అది ఇట్స్ ఎ ఫాల్స్ థింగ్. యూ షుడ్ నాట్ బీ ఫాలెన్ టు థాట్ మిత్ వేరెన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్‌లో ఈ పీఆర్‌పీలు చేయించుకుంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అనే ఒక మిత్‌ని మటికి అవాయిడ్ చేయాలి. సో, ఎర్లీ స్టేజెస్‌లో యెస్. బట్ కాదన్నా కూడా ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మందులు వాడి మందుల వల్ల తగ్గట్లేదనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంజెక్షన్సే. సో, వాటిలో పీఆర్‌పీలు కావచ్చు, హైల్యూరోనిక్ యాసిడ్ ప్లస్ స్టెరాయిడ్ కావచ్చు. హ్మ్. ఇవన్నీ ట్రై చేసి ఆబ్వియస్‌గా ఇంకా అవేమీ వర్కౌట్ అవ్వకపోతే ఇంకా మోకాలు మార్పిడి, నీ రీప్లేస్‌మెంట్ అనేది ఫైనల్ సొల్యూషన్ అనమాట. సరే. సో, ఐ థింక్ ఈ అన్నిట్లో కూడా ఎక్సర్సైజ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, పీఆర్‌పీకి రోల్ ఉంది. పర్టిక్యులర్‌లీ ఈ టెండినైటిస్‌లు ఆటిల్లో చాలా వరకు రోల్ ఉంది. కొంతవరకు స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో కూడా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్‌లో కూడా డెఫినిట్‌గా రోల్ ఉంది. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఏసీఎల్ కంప్లీట్ టైర్‌లో పీఆర్‌పీ ఇస్తే హీల్ కాదు. హీల్. కంప్లీట్‌లీ అదే. దాన్ని హ్మ్. రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. అలాగే నీ ఆర్థరైటిస్‌లో కూడా మొత్తం అరిగిపోయిన తర్వాత పీఆర్‌పీ ఇస్తే కూడా ఉపయోగం లేదు. సో, సో ఐ థింక్ పీఆర్‌పీ ఎర్లీ ఇండికేషన్స్‌లో కొంతవరకు యెస్. అండ్ డెఫినిట్‌గా ఫ్యూచర్ రిసర్చ్‌లో స్టెమ్ సెల్స్ అవన్నీ కూడా చాలా ఆన్ గోయింగ్ రీసెర్చ్ నడుస్తుంది. సో, ఐ థింక్ ఇన్ ద కమింగ్ ఫ్యూ ఇయర్స్ ఆర్ డెకేడ్స్ వి విల్ ప్రాబబ్లీ షిఫ్ట్ అవర్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా అయితే ఇవ్వచ్చు ఫర్ ఎర్లీ స్టేజెస్‌లో అంటున్నామో మేబీ ఆ టైంలో ప్రాబబ్లీ ఎవిడెన్స్ బావుంటే ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా చేయడానికి ఛాన్స్ ఉంటది. అలాగే ఈ నీ ఇంజ్యూరీస్‌ని చాలామంది స్పోర్ట్స్ పీపుల్ అవ్వచ్చు, లేదా రెగ్యులర్‌గా నార్మల్ పీపుల్ అయినా సరే, చిన్న నొప్పే కదా అని దాన్ని వదిలేసి అలాగే దాని ఫంక్షన్ అలాగే కంటిన్యూ చేస్తుంటారు. అలా లాంగ్ టర్మ్‌లో వదిలేస్తే ఇంకా దానికి ఎలాంటి సీరియస్‌నెస్ చూడొచ్చు? ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ కావ్య. ఎందుకంటే మేము సర్జన్స్ వి కీప్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అండ్ వి ఫీల్ వెరీ బ్యాడ్. హ్మ్. సో, మా దగ్గర పేషెంట్ వస్తారు. మనం చెప్తాం. సో, ఇట్స్ కంప్లీట్ టేర్. యూ హావ్ టు గెట్ ఇట్ డన్ అని చెప్తాము. యాహ్! ఆబ్వియస్‌గా పేషెంట్స్‌కి వాళ్ళ ఓన్ డౌట్స్ ఉంటాయి. ఫ్యూ ఒపీనియన్స్ తీసుకుంటారు. కొంతమంది సర్జరీ ఎందుకు మనం హ్మ్. ఎవరో చెప్పారు కదా! ఇది చేస్తే కదా! అని. బట్ ఇండికేషన్స్ ఆర్ వెరీ క్లియర్. బ్లాక్ ఆర్ వైట్ గ్రే ఏరియాలో ఉన్నవి ఇట్స్ ఓకే. వదిలేసేయండి. వైట్ అండ్ బ్లాక్ ఉన్న జోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అవసరం లేదు. అంటే అవసరం లేదు అవసరం చేయించుకోకండి. లేదు. సర్జరీ అవసరము అంటే 100% it's something that evidence is saying, not Ravi Teja is saying or some other doctor is saying. It is what evidence is saying. సో, అది తెలిసాక కూడా ఇగ్నోర్ చేసామనుకోండి ఆబ్వియస్‌గా ఏమవుతుంది? లోపల ఉన్న లిగమెంట్ దాని పని చేయకపోతే మిగిలినయన్నీ కూడా దాని భారం తీసుకోవాలి. ఓకేనా? సో, ఆ భారం తీసుకున్నప్పుడు ఎంత కాదన్నా గూడా నీ జాయింట్ ఇప్పుడు మంచిగున్న టిష్యూస్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, అలా నా ప్రాక్టీస్‌లో చాలా పేషెంట్స్‌కి మనం చెప్పిన తర్వాత 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 ఏళ్ళు అలా డిఫరెంట్ పీరియడ్స్‌లో వచ్చిన వాళ్ళని చూసాం. సో, కొంతమంది 3 నెలల తర్వాత జస్ట్ 3 నెలల తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా చేస్తే ఆ లోపలే బోలెడన్ని చేంజెస్ వచ్చేస్తాయి. అంటే బోలెడన్ని చేంజెస్ అంటే మీకు ఆ లిగమెంట్ తెగిపోయిందే కాకుండా ఆ పక్కన కార్టిలేజ్ హ్మ్. డ్యామేజ్ అవ్వడము, మెనిస్కస్ టేర్స్ అయిపోవడము, మెనిస్కస్‌లో కూడా చిన్న చిన్న టేర్స్ కాదు. బకెట్ హ్యాండిల్ టేర్ అని చెప్పి పూర్తిగా కంప్లీట్‌గా టేర్ అయిపోయి యూనో ప్రాబ్లమ్ ఏంటంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు. మనం అప్పుడు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు. అంతా టేర్ అయిన తర్వాత. ఆ టైంలో మాకు సర్జరీ చేయడానికి కూడా కొంత డిఫికల్టీ. చిన్న టైర్, పెద్ద టైర్ ఫిక్స్ చేయడంలో డెఫినిట్‌గా చాలా డిఫరెన్స్ ఉంటది. 2 రికవరీ. ఇప్పుడు సర్జరీ చేయించుకొని ఇమ్మీడియేట్‌గా నడిచేయొచ్చు అని చెప్పింది కాస్త అలాంటి రిపేర్ చేస్తే ఒక నెల రోజుల పాటు బరువేయకుండా ఆగాల్సొస్తది. తర్వాత ఆ టిష్యూస్ ఎంత హెల్తీగా ఉన్నాయో తెలీవు. ఇప్పుడు దాన్ని ఉంచాలనా? తీయాలనా? సర్జరీ చేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు లోపలికెళ్ళి చూస్తే అది టేర్ అయిపోయినది అది హీల్ అవుతదో లేదో మనకి తెలీదు. సో, బాడీ ఒక టైం తర్వాత దానికి బ్లడ్ సప్లై అది పోతది కదా! దాని యొక్క హెల్తీ టిష్యూస్ పాడైపోతాయి కదా! సో,
it's like always important to not to kind of push it beyond certain time. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దెబ్బ తగిలింది, మేము సరే ఒక 2 వారాల తర్వాత అనుకుంటున్నాం, లేదా నెల తర్వాత అనుకుంటున్నాం, ఇంట్లో పెళ్లి ఉంది, నెల తర్వాత వచ్చి చేయించుకుంటాం, లేదా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి 2 నెలల తర్వాత వస్తాం. ఓకే, అండర్‌స్టాండబుల్, నాట్ ఎ ప్రాబ్లమ్. ఆ 2 నెలలకు కూడా వి విల్ టెల్ యూ వాట్ టు డూ. ఎక్సర్‌సైజ్ ఎలా చేసుకోవాలి, ఈ ఇంజ్యూరీ ఫర్దర్‌గా బ్యాడ్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఈలోగా బ్రేస్ వాడొచ్చు. అలా మేము కూడా విల్ ట్రై టు అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్స్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్. బికాజ్ ఇట్స్ నాట్ ఎమర్జెన్సీ సర్జరీ. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మీకు ఆప్షన్స్ లేవు. ఇవాళ వస్తే హ్మ్. ఇవాళే చేయించుకోవాలి. అవును. బట్ ఈ సర్జరీస్ అనేటివి ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ప్రాబబ్లీ అట్ ద ఎర్లియస్ట్, బట్ యూ కెన్ ప్రాబ్లీ డూ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ భయాలు పెట్టుకొని నేను సంవత్సరం తర్వాత చేయించుకుంటాను, లేదంటే అలా. ఐవ్ సీన్ పీపుల్ లైక్ యూఎస్ నుంచి కొంతమంది వచ్చి, సార్ మాకు షార్ట్ ట్రిప్ ఉంది సార్, మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ వచ్చి చేయించుకుంటాం అన్నట్టు హ్మ్. అలా ఎళ్ళొచ్చినోళ్ళు, చాలా ఇబ్బంది పడినోళ్ళు, మళ్ళీ చేసినోళ్ళని కూడా చూసాం. సో at the end of the day, health is very important. You cannot compromise on that. And more importantly, knee joint is the commonest joint that you use. అవును. మిగిలిన జాయింట్స్ అనుకోండి, మీకు ఆప్షన్ ఉంది, వాడొచ్చు, వాడకపోవచ్చు. బట్ నీ జాయింట్ అంటే మీరు నడవాలి కదా! రోజు పొద్దున్న లేసి నడిచేది ఆ జాయింట్‌లోనే. సో ఇట్స్ ఇంపార్టెంట్ జాయింట్ అండ్ యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్తీ జాయింట్, బికాజ్ ఇఫ్ యూ ఆర్ హెల్తీ, యువర్ ఆర్గన్స్ ఆర్ హెల్తీ, యువర్ ఓవరాల్ హెల్త్ ఈస్ గుడ్. ఇప్పుడు మీ హార్ట్ కానీ, లివర్ కానీ, మీ ఏదైనా కావచ్చు. ఇఫ్ యూ ఆర్ యాక్టివ్, ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ యూ ఆర్ ఇన్ గుడ్ షేప్. మీరు ఫిజికల్‌గానే యాక్టివ్‌గా లేరనుకోండి, దెన్ ఆబ్వియస్లీ యూ గెయిన్ వెయిట్ గెయిన్ అయిపోతారు. దానివల్ల డయాబెటిస్ అని, హైపర్ టెన్షన్ అని, అదర్ హెల్త్ ఇష్యూస్, అవి కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ డెఫినైట్‌లీ పీపుల్ షుడ్ నో. ఇంకోటేంటి ప్రాబ్లమ్ అంటే, ఈ టేర్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేర్స్ ఉంటాయి. రూట్ టేర్స్ అని ఉంటాయి పర్టిక్యులర్‌గా. రూట్ టేర్స్ అంటే కంప్లీట్ చెట్టు మొదలు నుంచి ఎలా అయితే కట్ అయిపోతే మొత్తం చెట్టు చనిపోతదో, అలాగ రూట్ కట్ అయిందంటే ఆ మెనిస్కస్ అనేది, ఆ స్ప్రింగ్ అనేది ఇంక నో లాంగర్ ఫంక్షనల్ ఇన్ ద జాయింట్. అది లేదనుకోండి, ఆబ్వియస్‌గా కంప్లీట్ జాయింట్ అనేది కొలాప్స్ అయిపోతది. మీకు 30 ఏళ్ళకి అరగాల్సిన జాయింట్ 5 ఏళ్లలో మొత్తం మటాష్ అయిపోతదనమాట. సో, హ్మ్. there are few conditions. I think advice has to be taken seriously and you have to go to the right person. ఇప్పుడు as a subspecialist, I do sports medicine as my subspecialty. So I see day in, day out. మాకు దాంట్లో ఉన్న ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ ప్రాబబ్లీ ఒక జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్‌కి ఉండకపోవచ్చు. బట్ ఉండదు. ఎనీవే, దే ఆర్ ఆల్సో వెల్ అవేర్ ఆఫ్ ద సిట్యుయేషన్. దే ఆల్సో హావ్ ఎవ్రీ సింగిల్ ఐడియా ఆఫ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్. బట్ ఏదైనా గాని ట్రై టు సీక్ ద స్పెషలిస్ట్. ఇఫ్ నాట్, అట్‌లీస్ట్ ట్రై టు సీక్ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ ఎ గుడ్ డాక్టర్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ రిలీజియస్‌లీ. ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలకు కూడా చాలా డౌట్స్ వచ్చేసినాయి. ఓవరాల్‌గా గూడా ఊరికెళ్తే సర్జరీలు చెప్పేస్తారనో, లేకుంటే హ్మ్. అన్నెసెసరీగా చేంజ్ చేసుకో. సో అండర్‌స్టాండబుల్. సొసైటీలో మిక్స్డ్‌గా దేర్ ఒపీనియన్స్ ఆర్ ఆల్సో కరెక్ట్. దేర్ ఆర్ ఇన్‌స్టాన్సెస్ where things have happened that way. We do understand, but I think at the end of the day, it's your health, it's your body. If you take care of yourself, then obviously you will be healthy and happy. At the end of the day, that's what matters. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఓవర్ యూసేజ్ చేసి టెంపరరీ పెయిన్ తగ్గిపోతుంది. సో, అక్కడికి పని అయిపోతుందని చెప్పి సేమ్ స్పోర్ట్ అయినా సరే, రెగ్యులర్ యాక్టివిటీస్ అయినా కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఒక చిన్న మెసేజ్ టైప్. అంటే దీంట్లో కూడా ఏంటంటే, అదే అండి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏమంటే ఆహ్, డాక్టర్ దాకా వచ్చేటోళ్ళు కాదు. నియర్ హ్మ్. బై ఎక్కడ ఒక ఫార్మసీకెళ్ళి ఇలాగ నొప్పులున్నాయంటే ఆబ్వియస్లీ ఫార్మసిస్ట్‌కి పెయిన్ కిల్లర్స్ లైక్ వాళ్ళకి కూడా ఎంత డెప్త్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉంటదో తెలీదు. బట్ దే యూజ్డ్ టు గివ్ పెయిన్ కిల్లర్స్. ఒక నెల రోజుల తర్వాత అది కూడా బోర్ కొట్టేస్తది. మళ్ళీ ఎళ్లి ఇది పని చేయట్లే, ఇంకో మందు హ్మ్. ఇవ్వంటే ఇంకా స్టెరాయిడ్‌లు ఇవ్వడం కూడా స్టార్ట్ స్టెరాయిడ్. చేస్తారు. సో అన్‌ఫార్చునేట్‌లీ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. జనరల్‌గా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు. అండ్ ఇప్పుడు ఎంసీఐ కావచ్చు, లేకుంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ కూడా చాలా టైట్ అయిపోయినాయి. నో వన్ ఫార్మసీలో కూడా ఊరికెళ్ళి మందులు అడిగితే ఇవ్వట్లేదు. బట్ దట్ వాస్ ద రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ అబ్యూజింగ్ ఇట్. ఇంకొకటి కూడా ఏంటంటే, సరే ఫస్ట్ టైమ్ డాక్టర్‌కి చూపించుకున్నాం, బాగా తగ్గినియి. తగ్గిన తర్వాత ఇంక మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తే మళ్ళీ ఒక రూ. 1000 కట్టాలి ఎందుకులే హ్మ్. అని చెప్పి, సేమ్ అదే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కంటిన్యూ. పట్టుకెళ్ళి ఫార్మసీకి చూపించి అయ్యే మళ్ళీ ఇంకా అదే చాక్లెట్ లెక్క తింటా కూర్చుంటే కూడా ప్రాబ్లమే అన్నమాట. సో, యాహ్! యూ షుడ్ నాట్ డూ థట్. సో, that's the reason why steroids and painkillers do that harm. But otherwise they are safe drugs. జనరల్‌గా అలాగా బ్యాడ్ డ్రగ్స్ అయితే అసలు ఉండవు కదా సొసైటీలో. హ్మ్. సో, దే ఆర్ మెడిసిన్స్, బట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద రైట్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ విత్ ద రైట్ టైమ్ ఇంటర్వెల్. సో, ఐ థింక్ డాక్టర్‌ని కలిసిన తర్వాత ఒక 3-5 డేస్ యేసుకుంటే ఏమీ అవ్వదు. కొన్ని మెడిసిన్స్ 2 వీక్స్ కూడా యేసుకోమని చెప్తాం. ఏమీ అవ్వదు. పర్టిక్యులర్‌లీ యంగ్ పేషెంట్స్‌లో హెల్త్ ఇష్యూస్ తక్కువుంటాయి కాబట్టి ఏం బ్యాడ్ అవ్వదు.
ఓల్డ్ పీపుల్‌లో ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళకి జనరల్‌గా రీనల్ పారామీటర్స్ అంటే కిడ్నీ ఇష్యూస్ అవి ఇవి ఉన్నాయనుకోండి. తీసుకుంటే ఆబ్వియస్‌గా అవన్నిటికి కూడా ఎఫెక్ట్ అవుతది. బట్ అయితే కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఏసుకోవాలి. ఏసుకోవాలా? తర్వాత రివ్యూకి రమ్మంటే రివ్యూకి రావాలి. హ్మ్. రివ్యూకొచ్చి చూపించుకొని అలా. సో, ఐ థింక్ ఓవరాల్‌గా కూడా యాస్ ఇన్ థట్ మనం మాట్లాడుకున్నట్టు సీక్ ద రైట్ అటెన్షన్. ఏదో తగ్గిపోవాలని కాకుండా పర్ఫెక్ట్‌గా రైట్ పర్సన్‌కి చూపించుకొని రైట్‌గా తగ్గించుకోవాలన్నదే పాయింట్ అన్నమాట. సో, అలాగే ఇన్‌కంప్లీట్ రీహాబిలిటేషన్‌తో కరెక్ట్‌గా సర్జరీ అంతా పెర్ఫార్మ్ చేసి, ఈ రీహాబిలిటేషన్ సరిగ్గా చేయకుండా మిస్ చేస్తే మళ్ళీ ఇంజ్యూరీ సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్? అవునండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. టు బి హానెస్ట్ సర్జన్స్‌గా మేము ఎంత వర్క్ చేస్తామో మాకంటే హ్మ్. ఎక్కువ ఫిజియోథెరపిస్ట్ రోల్ కూడా ఉంటది. సో, సమ్‌టైమ్స్ క్రెడిట్ అంతా మాకొచ్చేస్తది. ఏదైనా ఇంజ్యూరీ హ్మ్. అయితే సర్జరీ చేస్తే. బట్ యాక్చువల్లీ టు బి హానెస్ట్ మేము చేసిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ పాటు ఫిజియోథెరపిస్ట్ ఆల్సో డూ ఎ గ్రేట్ జాబ్. సో, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటది రికవరీకి. సో, అగైన్ ఎప్పుడైనా సర్జరీ అయినా, అవ్వకపోయినా ఫిజియోథెరపీ అనేది చాలా చాలా క్రిటికల్ కాంపోనెంట్. సో, ఫిజియోథెరపీ అనేది సగం చేయడం వల్ల ఉపయోగం లేదు. చేస్తే పూర్తిగా చేసేసేయాలి. అప్పుడే మసిల్స్ పూర్తిగా రికవర్ అవుతాయి. మీకు ఫర్దర్‌గా ఈ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో, ఫిజియోథెరపీ అనేది వెరీ వెరీ క్రిటికల్ వెరీ కాంపోనెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఎప్పుడైతే మీకు జనరల్‌గా ఈ స్పోర్ట్స్ ఆడాలనుకుంటుంటే గనక ఐ థింక్ ఈ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఫ్యూ ఎక్సర్‌సైజెస్ ఫర్ ద స్పెసిఫిక్ జాయింట్స్ కూడా హ్మ్. చేసుకోవాలి. దెన్ యూ కెన్ అవాయిడ్ దీస్ ఇంజ్యూరీస్ పర్టిక్యులర్‌గా. సో, స్పోర్ట్స్ ఇంజ్యూరీలో ముఖ్యంగా ఉండే ప్రివెన్షన్స్ ఓన్లీ వార్మప్ చేస్తే సరిపోతుందా? లేదా స్పెషల్‌గా ఇప్పుడు మీరన్నారు కదా! ఇందాక ఒక్కొక్క అంటే జాయింట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిక్రియేషనల్ స్పోర్ట్ హ్మ్. ఆడుతున్నారనుకోండి. ఐ థింక్ జస్ట్ వార్మ్ అప్, స్ట్రెచింగ్ కొంతవరకు రోజు వాకింగ్, సైక్లింగ్ లాంటివి చేసుకుంటే ఇట్స్ గుడ్ ఎనఫ్. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇంటూ హై లెవెల్ స్పోర్ట్స్. యూ ప్లే స్పోర్ట్ డెఫినెట్లీ హై ఇంటెన్స్ అనుకోండి. Then I think you have to specifically focus on those joints which you use the most. For example, మోస్ట్. హ్మ్. బ్యాడ్మింటన్ లాంటివి చూస్తే షోల్డర్, ఎల్బో, రిస్ట్, నీస్ దే ఆర్ ఆల్ కామన్ జాయింట్స్ దట్ యూ యూజ్ అలాట్ కాబట్టి you have to probably go through some kind of training. And obvious any of these people who are interested, they go through proper sport specific training where they train them for all that physiotherapy అవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్ డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ స్పోర్ట్ దట్ యూ వాంట్ టు ప్లే. ఆ రకమైన ఫిజియోథెరపీ అయితే మటుకి ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవాలి. సిటీస్‌లో ప్రాబ్లమ్ ఉండదు. బికాజ్ మీకు యాక్సెస్ ఉంటది కాబట్టి అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి. బట్ ఐ థింక్ కొంత పెరిఫెరీస్‌లో ఆటిల్లో మటికి ఉంటే గనుక అట్‌లీస్ట్ వార్మ్ అప్, స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అండ్ వాకింగ్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి మీకు స్ట్రెంగ్త్‌కి, ట్రైనింగ్‌కి. అలాగే ఈ ఫుట్‌వేర్ ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా సార్? ఫుట్‌వేర్ ఏసుకొని రన్నింగ్ ఆర్ ఎక్సర్‌సైజ్ వార్మప్ లేకుండా అదర్‌వైస్ బేర్ ఫుట్. యాహ్! హ్మ్. ఐ థింక్ ఇట్స్ గుడ్ క్వెషన్ అగైన్. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నయన్ని అక్యూట్ ఇంజ్యూరీస్. హ్మ్. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ చేసేవాళ్ళుంటారు. లేకుంటే మారథాన్ రన్నర్స్ ఉంటారు. సైక్లింగ్ చేసేటోళ్ళుంటారు. వీళ్ళందరికీ ఏంటంటే క్రానిక్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. టెండినైటిస్ లాంటివి. అవును. సో, డెఫినిట్‌గా మెమరీ ఫోమ్ ఉన్న ఫుట్‌వేర్ లైక్ స్కెచర్స్ గానీ, లేకుంటే ఆర్థో స్లిప్పర్స్ గానీ, లేకుంటే హ్మ్. ఇన్‌సోల్స్ గానీ వస్తుంటాయి. హార్డ్ సర్ఫేసెస్ మీద కంటే కొంత మెత్తటి సర్ఫేసెస్ మీద చేస్తే బెటర్ అనమాట రన్నింగ్ అండ్ వాకింగ్. రోడ్స్ మీద ఆటిల మీద చేస్తుంటారు. దేర్ ఇస్ నో యాక్సెస్ టు కొంత మ్యాటెడ్ ట్రాక్స్‌లో అలాంటి అట్లా లేకపోతే దెన్ ఇట్స్ ఓకే. బట్ ఐ థింక్ ఫుట్‌వేర్ వైస్ మీకు చెప్పినట్టు ఇన్‌సోల్స్ కొంత మెమరీ ఫోమ్ ఉన్నవి వాడితే మచ్ మచ్ బెటర్. దెన్ ఐ థింక్ అట్‌లీస్ట్ ఎప్పుడైనా ఏక్స్ అండ్ పెయిన్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఐసింగ్ చేసుకోవడము అలాంటివి చేసుకుంటే చాలా వరకు ఇన్‌ఫ్లమేటరీ సిట్యుయేషన్ అనేది బెటర్ అవుతుందన్నమాట. ఈ ఐసింగ్ ఇంకా హీట్ ప్యాక్, ఐస్ ప్యాక్ ఆర్ కోల్డ్ ప్యాక్ ఏ ఖచ్చితంగా అంటే ఎనీ ఇంజ్యూరీ టైప్ ఆఫ్ ఇంజ్యూరీకి ఇలా ఐస్ ప్యాక్ ఆర్ కోల్డ్ ప్యాక్ ఇలా ఏమన్నా ఉంటదా సార్? అదర్‌వైస్ ఐ థింక్ అక్యూట్ సినారియో ఉందనుకోండి. అంటే హ్మ్. లైక్ దెబ్బ తగిలింది ఇమ్మీడియేట్‌గా. అప్పుడు ఆల్‌వేస్ ఐస్ ప్యాక్ పెట్టాలి. హ్మ్. ఎందుకంటే బాడీ నేచురల్‌గా అక్కడికి బ్లడ్‌ని పంపియడానికి ట్రై చేస్తది హీల్ చేయడానికి. అవును. సో, మీకు ఇమ్మీడియేట్‌గా వాపొచ్చేస్తది. మీరు ఆ కోల్డ్ ప్యాక్, వార్మ్ ప్యాక్ అంటే హాట్ ప్యాక్ పెడితే మనకి ఇంకా పెయిన్ పెరిగిపోతది. ఇంకా స్వెల్లింగ్ కూడా పెరిగిపోతుంది. సో, ఆల్‌వేస్ ఐస్ ప్యాక్. ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఇమ్మీడియేట్‌గా ఐస్ ప్యాక్ ఐస్ పెట్టుకోవాలి. ప్యాక్. ఎప్పుడన్నా మసిల్ పట్టేసిందనుకోండి, మెడ మెడ పట్టేసింది, నడుము పట్టేసింది. అలాంటప్పుడు ఐస్ ప్యాక్ వార్మ్ ప్యాక్ పెట్టుకోవాలి. సో, మసిల్ పట్టేయడంలో ఆల్‌వేస్ వార్మ్ ప్యాక్ ఆర్ హాట్ ప్యాక్. ఎనీ అక్యూట్ ఇంజ్యూరీ ఇన్ ద బాడీ ఐస్ ప్యాక్ ఆల్‌వేస్. ఓకే. ఈ ఏసీఎల్ టేర్ యంగ్ అథ్లీట్స్‌లో ఒకవేళ ఇంజ్యూరీ వస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకేదైనా నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా?
అండి. నార్మల్‌గానే యంగ్ అథ్లీట్స్ అనే గాదు. ఎనీ పర్సన్ హూ హాస్ అన్ ఏసీఎల్ టేర్, పార్షియల్ టేర్ ఉంటే డిఫరెంట్ స్టోరీ. బట్ కంప్లీట్ టేర్ ఉంటే మటికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండివిడ్యువల్ ఏసీఎల్ అనేది ఫ్యూచర్‌లో ఇన్‌స్టెబిలిటీ కాజ్ చేస్తది. అండ్ ఆర్థరైటిస్ కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తది. ఆబ్వియస్‌లీ ఇప్పుడు అథ్లీట్ అనుకోండి. దే యూజ్ మోర్ జాయింట్ ఎక్కువ వాడతారు కంపేర్డ్ టు నార్మల్ పీపుల్. సో, దే అవును. హావ్ హై చాన్సెస్ ఆఫ్ రీ ఇంజురీస్, ఆర్థరైటిస్ అవన్నీ చాలా ఎక్కువ. సో, డెఫినిట్‌గా యంగ్ అథ్లీట్స్‌లో మటికి దే ఆర్ డెఫినెట్‌లీ ప్రోన్ టు ఇంజురీస్ ఫర్దర్. నీ క్యాప్స్ ఇంకా నీ బ్రేసెస్ అవి పెట్టుకుంటే సేఫ్ అని అనుకోవచ్చా ఆడేటప్పుడు స్పోర్ట్స్? అదేనండి. అంటే డెఫినిట్‌గా ఇప్పుడు చిన్న చిన్న స్ప్రెయిన్స్ అవుతున్నాయి. హ్మ్. ఏదంటే నీకి సపోర్ట్ కోసం వాడొచ్చు. నీ క్యాప్స్ లాంటివి వాడొచ్చు. డెఫినిట్‌గా నాట్ ఎన్ ఇష్యూ. నీ పెయిన్స్‌కి వాటికి కూడా వేసుకోవచ్చు. బట్ ఇంట్లో అలాగా అవసరం లేదు. ఎప్పుడైనా గేమ్స్ ఆడినప్పుడో, లేకుంటే బయటకి వాక్ ఎక్కువ చేయడానికి వెళ్ళినప్పుడో, లేకుంటే ట్రావెల్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏసుకోవచ్చు. బట్ నార్మల్‌గా ఐ డోంట్ థింక్ ఇట్స్ నీడెడ్. డిపెండ్స్ అన్నమాట. అగైన్ నీ స్ప్రెయిన్ అయిందనుకోండి, బ్రేసెస్ హ్మ్. ఉంటాయి. ఏసీఎల్ టేర్స్ అయితే డిఫరెంట్ బ్రేసెస్ ఉంటాయి. ఆర్ఓఎం బ్రేస్ అని. అలా డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి. బట్ దే ఆల్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొంతవరకు సపోర్ట్‌కి, పెయిన్ రిలీఫ్ కూడా హెల్ప్ చేస్తుంటాయి. ఓకే డాక్టర్. ఈ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ అథ్లీట్స్ ఆర్ ఎనీవన్ వాళ్ళకి స్ట్రాంగ్ నీస్ ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏదైనా చెప్తారా? See, I think any sports person needs good sleep. Obviously, that's when you recover. హ్మ్. First starts with good sleep. Then second one is good nutrition. Obviously, మీరు ఏం తింటే అదే it goes అవును. into the body కాబట్టి you should have a very balanced good nutrition. Protein rich food, junk food కాకుండా హ్మ్. obviously you need to have good protein, healthy protein. Then exercise. Exercise is ఎక్సర్‌సైజ్. very, very important. హ్మ్. Stretching, warm up. Exercise lo kuda you need to kind of, you do some weight training, buckle up your muscles and make sure that, హ్మ్. you're good enough to handle that, whatever sport you want to play. 3 కాకుండా general preventions, precautions we have been discussing in this యెస్. show for the last couple of minutes కదా. Mainly warm up, stretching అవన్నీ. And also I think whatever sport you want to play, right, the right way to play the game. Right way to do it. కొన్నిసార్లు ఇంప్రాపర్‌గా ఆడినా కూడా దెబ్బలు తగులుతుంటాయి. యూ నీడ్ టు లెర్న్ థింగ్స్ రైట్. క్రికెట్ ఆడినప్పుడు బౌలింగ్ రైట్ వే చేయాలి. బ్యాటింగ్ చేసినప్పుడు రైట్ వేలో బ్యాట్ చేయాలి. అలానే బాస్కెట్‌బాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఎనీ ఆఫ్ ద స్పోర్ట్. ఐ థింక్ యూ హావ్ టు లెర్న్ థింగ్స్ రైట్ వే. ఇంజ్యూరీస్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. మనం ఎన్ని చెప్పినా, ఏం చేసినా దెబ్బలనేవి హ్మ్. తగిలేటివే, తగులుతాయి కూడా. ఇట్స్ ఓకే. ఆటిలిని మనం ఆపలేం. కాకపోతే ఏంటంటే అట్‌లీస్ట్ ఇఫ్ యూ లెర్న్ ద రైట్ వే, ఇఫ్ యూ డూ ద రైట్ థింగ్స్, మీ బాడీ మోస్ట్ ఆఫ్ ది ఇంపాక్ట్ తీసుకొని హ్మ్. మీకు ఇంజ్యూరీ చాలా వరకు తగ్గించడానికి ట్రై చేస్తది. అదే మీరు ఫిట్టే లేరనుకోండి, మొత్తం డ్యామేజ్ అంతా జాయింట్ మీద పడిపోయి యూ విల్ హావ్ ఎ మేజర్ ఇంజ్యూరీ. సో, ఇట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో, స్పోర్ట్స్ అనే గేమ్‌లోనే ఇన్‌హెరెంట్‌లీ దేర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ ఇంజ్యూరీస్. అండ్ ఐ వాస్ ఎ ఇంజ్యూరీ. నేషనల్ స్విమ్మర్. హావ్ I ఓకే. know how many injuries I had during my, school time. So, it's not an easy thing, but it's okay. You chose it and you love to do it, and it's a part and parcel of your journey. But it's just that you have to learn the right way. You need to have good nutrition, good sleep, right attitude towards the sport, learn the right techniques, and then stay motivated and positive. And anytime you have injuries, the best thing is to stop there, assess yourself, observe your whatever injury that happened, and make sure that you seek attention. You go and find the right specialist, correct specialist in kalsi, right suggestions తీసుకుని, తీసుకో. then obviously once whatever is needed చేసుకుంటే, then you are back to sport again. మీరు ఎక్కడైనా సొంత వైద్యం స్టార్ట్ చేసో, లేకుంటే అనుమానపడో, లేకుంటే ఏముందిలే మనకు అయితూనే ఉంటాయి, స్పోర్ట్ అంటేనే ఇలా దెబ్బ తగిలించుకోవటం అనే ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ లోకి వెళ్ళిపోతే ఆబ్వియస్‌గా ఆ ఇంజ్యూరీస్ కాస్త పెద్దయి అవుతుంటాయి అన్నమాట. So I think at the end of the day, I think that is the key. And as you go forward, you'll be better, mature in terms of dealing things. So then you'll keep avoiding those injuries going forward. థాంక్ యూ డాక్టర్. మా ఆడియన్స్ అందరికీ ఎక్సర్‌సైజ్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ట్రీట్మెంట్స్‌లో ఎన్ని రకాలున్నాయో, ఇవన్నీ క్లియర్‌గా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. Yeah. Thank you, Kavya. I think thank you so much. సార్ Yeah. థాంక్స్ ఎ లాట్. It's a great opportunity. Yeah. It's a great opportunity for me too. Namaste. నమస్తే సార్. థాంక్ యూ.